1990లో లాప్రోస్కోపీ సర్జరీ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది. అప్పుడు ఇంగ్లాండ్లో హార్డ్లీ ఎనీబడి, యూరోప్ లో చేస్తా ఉన్నారు, ఇంగ్లాండ్ లో లేదు. అప్పుడు నేను ఐ టుక్ అప్ దట్ ఛాలెంజింగ్ వన్. ఎందుకంటే దీనివల్ల అయితే చిన్న కంతలతో మనుషులను ఆపరేట్ చేస్తే రికవరీ అయ్యేది ఈజీగా ఉండదు అని అప్పుడు అనుకుంటే దాంతో స్టార్ట్ చేసి. లాప్రోస్కోపీ స్టార్ట్ అయింది అప్పుడు 1990 ఇంగ్లాండ్. ఇక్కడ మచ్ లేటర్. ఓకే, మీరు వెళ్ళేటప్పటికి లేదు ఇక్కడ? లేదు, అక్కడ లేదు ఫస్ట్. మళ్ళా తర్వాత 98 ఇక్కడ 2 ఏళ్ళు ఇక్కడ మెడిసిటీలో డిపార్ట్మెంట్ సర్జరీ స్టార్ట్ చేసి అంతా చేసిన. అప్పుడు అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేసాం. తర్వాత ఇంగ్లాండ్ పోతానే కొత్త ఛాలెంజ్ వచ్చింది, అది బ్యారియాట్రిక్ సర్జరీ. బ్యారియాట్రిక్ సర్జరీ అంతవరకు ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు నిలిపేసేసారు. ఎందుకంటే ది కాంప్లికేషన్స్ ఆర్ వెరీ హై, పీపుల్ ఆర్ డైయింగ్ అండ్ అవి రికవరీస్ ఎంతో కాలం పడుతుంది. అప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ చేసేవాళ్ళు లేరు దీన్ని. అప్పుడు మా రాయల్ లండన్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ హాస్పిటల్ ఇంగ్లాండ్, దాంట్లో పెద్ద క్లినిక్ ఉంది, ఏది ఒబిసిటీ క్లినిక్. ప్రొఫెసర్ కోపల్మన్ అనే అతను దానికి డైరెక్టర్. ఆయన అడిగినాడు, పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని మేమేం చేయాలని తెలియదు. అప్పుడు మందులు కూడా లేవు సరిగ్గా, ఏం చేయాలి మేము వీళ్ళని సన్నంగా చేయాలని. డయాబెటీస్ ఉంది, స్లీప్ యాప్నియా ఉన్నది, we can't do anything, what should we do? Can you do it? Yes, because it appeared a challenge to me. I take up any challenge anyway. That's what I want. Not that is ఏమంటారు పొగుడుతో కాదు, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే అన్ని ఆపరేషన్లు అప్పటికి చేసేసాను ఓపెన్ లో. ఇది కానీ గట్, ఎవ్రీథింగ్, థైరాయిడ్ కానీ, ఎవ్రీథింగ్, కిడ్నీలు కానీ. ఒక సర్జన్ అంటే అన్ని అన్ని అప్పుడు కాలంలో చేస్తాం, ఇప్పుడు చేయలేదు. అప్పుడు మేమున్న కాలంలో అన్ని చేస్తాం. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క, లైక్ బ్రెస్ట్ సర్జరీ వదిలేయాల్సి వచ్చింది, థైరాయిడ్ అవన్నీ వదిలేయాల్సి వచ్చింది, కొలానిక్ సర్జరీ చేస్తుంటే అవి నిలిపేయాల్సి వచ్చేసింది. అన్ని లాప్రోస్కోపిక్ నేను చెప్పాను. తర్వాత ఎసాఫిజియల్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అవంతా చేస్తాను. టైం ఎక్కడ ఉంటుంది? బ్యారియాట్రిక్ సర్జరీ ఎక్కువ అయిపోయింది. 500 కేసెస్ ప్లస్ పర్ మంత్ చేస్తా, పర్ ఇయర్ చేస్తామంటే టైం ఉండదు. కాబట్టి I thought I may not be doing good for the other patients. I thought I will concentrate only bariatric surgery. Others can do other surgeries. I will concentrate on this. ఎందుకంటే అప్పుడు చేసేవాళ్ళు లేరు, అందులో కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి చాలా చోట్ల. నేను మా యూనిట్ పెద్ద యూనిట్ చేసి పారేసేసాను. We used to see about 1000+ per year, at least 500 to 600 cases చేస్తామండి. Then we started with one person, that's me. I was the dietitian, I was the physician, I was everything. నుంచి 30+ టీమ్ తయారు చేసేసాం. వాళ్ళు ఎప్పుడు అయిపోయినారు అంతా వదిలేసి మీరు చూసుకోండి అని నేను ప్రైవేట్ మూవ్ అయినా. అది కూడా కట్ చేసేసి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి. ఖచ్చితంగా డాక్టర్ గారు